హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 17 సెప్టెంబర్ మరియు 18 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. నేను కొంచెం ట్రావెలింగ్ లో ఉన్న కారణంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఈ వీక్ లో ఇర్రెగ్యులర్ గా వస్తాయండి. నెక్స్ట్ వీక్ ట్యూస్డే నుండి నేను ట్రై చేస్తాను రెగ్యులర్ గా చేయడానికి. సో 17th 18th కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. హూ ఈస్ లాంచింగ్ ద సిడిసిఐ అంటే సెంట్రలైజ్డ్ డిజిటల్ క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ టు సపోర్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు అంటే ఆర్ఆర్బీస్ కు మద్దతుగా సిడిసిఐ ప్లాట్ఫామ్ ను ఎవరు ప్రారంభిస్తున్నారు అంటే నాబార్డ్ అనేటువంటి సంస్థ సిడిసిఐ ప్లాట్ఫామ్ ను ఆర్ఆర్బీస్ కోసం ప్రారంభించడం జరుగుతుంది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 2025 లో. ఈ సిడిసిఐ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు దీన్ని ప్రారంభిస్తున్నారు అంటే ఆర్ఆర్బీల యొక్క రుణ ప్రాసెసింగ్ అంటే ఆర్ఆర్బీ బ్యాంక్స్ అనేటువంటిది రుణాలు ఇస్తాయి కదా, ఆ రుణాల యొక్క ప్రాసెసింగ్ ను డిజిటలైజ్ చేసి ఆటోమేటిక్ చేయడం మరియు రుణాల యొక్క పంపిణీను త్వరితగతంగా సమర్థవంతంగా పారదర్శకంగా చేయడం మరియు ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ మరియు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లతో పోటీ చేయబడే సామర్థ్యాన్ని ఆర్ఆర్బీలకు కల్పించడం. సో ఈ కార్యక్రమం అనేటువంటిది ఏ విధానాన్ని అనుసరిస్తుంది అంటే ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ విధానాన్ని అనుసరిస్తుంది. ఇది మే 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఈ నినాదం అనేటువంటిది ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ విధానం. ఈ విధానంలో భాగంగానే ఆర్ఆర్బీల యొక్క సంఖ్యను 43 నుండి 28కి తగ్గించడం జరిగింది. సో ఎగ్జామ్ లో రావచ్చండి. ఈ ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఆర్ఆర్బీలు ఉన్నాయి ఆర్ ఎన్ని ఆర్ఆర్బీలకు కుదించారు అంటే 28 ఆర్ఆర్బీలకు కుదించడం జరిగింది. అలా కాకుండా ఎగ్జామ్ లో గనక ఇటీవల సెంట్రలైజ్డ్ డిజిటల్ క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ ను ఏ బ్యాంకుల కోసం ప్రారంభించారు అంటే ఆర్ఆర్బీ బ్యాంకుల కోసం ప్రారంభించడం జరిగింది. అలా కాకుండా ఈ ఆర్ఆర్బీలకు మద్దతుగా సిడిసిఐ ప్లాట్ఫామ్ ను ఎవరు ప్రారంభించారు అంటే నాబార్డ్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. Which country recently approved the world's first vaccine to protect koalas from chlamydia? క్లమిడియా నుండి రక్షించేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటి టీకాను ఇటీవల ఏ దేశం ఆమోదించింది అంటే ఆస్ట్రేలియా దేశం ఆమోదించడం జరిగింది. ఈ క్లామిడియా అనేటువంటిది బ్యాక్టీరియా సంక్రమణ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. ఈ క్లామిడియా అనేటువంటిది ఒక బ్యాక్టీరియా అండి, ఒక వ్యాధి, ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీని నుండి రక్షించేందుకే ఆస్ట్రేలియా అనేటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ ను ఆమోదించడం జరిగింది. ఈ క్లామిడియా అనేటువంటి వ్యాధి మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు, గర్భాధారణ లోపాలు, అంధత్వం మరియు మరణానికి కారణమవుతుంది. ఎవరిది అంటే కోలాల యొక్క. సో ఈ కోలాల మరణాల్లో సుమారుగా సగం పైన క్లామిడియానే రావడం జరుగుతుంది. చెప్పుకున్నాం కదా, ఈ క్లామిడియా అనేటువంటిది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఏ దేశానికి స్వదేశీ జాతి కోలాలు అంటే ఆస్ట్రేలియా అనేటువంటిది. ఈ కోలాల యొక్క ఐయుసిఎన్ కేటగిరీ ఏ విభాగంలో దీన్ని కేటగిరైజ్ చేశారు అంటే వల్నరబుల్ విభాగంలో దీనిని కేటగిరైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది వరల్డ్స్ లోని ఫస్ట్ వ్యాక్సిన్ కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఏ దేశం ఆమోదించింది వరల్డ్ ఫస్ట్ వ్యాక్సిన్ అంటే ఆస్ట్రేలియా. ఇది ఎన్విరాన్మెంట్ లో భాగంగా మనం దీన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. Which 3 countries participated in the Freedom Edge trilateral military exercise held near Jeju Island in September 2025? 2025 సెప్టెంబర్ లో జేజు దీవి సమీపంలో జరిగిన ఫ్రీడమ్ ఎడ్జ్ త్రైపాక్షిక సైనిక విన్యాసంలో వ్యాయామంలో పాల్గొన్న 3 దేశాలు ఏంటి దేశాలు పాల్గొన్నాయి అంటే సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్. విన్యాసం పేరు ఏమిటి అంటే ఫ్రీడమ్ ఎడ్జ్. ఎప్పుడు జరిగింది అంటే సెప్టెంబర్ 15 నుండి 19వ తేదీలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే జేజు దీవి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో జరిగింది. సో ఏ దేశాల మధ్య జరిగింది అంటే దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ మధ్య జరగడం జరిగింది. ఇది దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే న్యూస్ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో జరిగినటువంటి మొదటి విన్యాసం. సో ఇక్కడ రెండు పాయింట్లు అనేటువంటిది ఇంపార్టెంట్. ఒకటి పేరు ఏ పేరు అంటే ఫ్రీడమ్ ఎడ్జ్ ఏ దేశాల మధ్య జరిగింది అంటే సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్ మధ్య జరిగింది. ఏ దీవిలో జరిగింది అంటే జేజు దీవి సమీపంలో జరిగింది. ఏ తేదీలో జరిగింది అంటే సెప్టెంబర్ 15 నుండి 19 తేదీల మధ్య జరిగింది.
What is the name of the multinational exercise in which Indian Navy's INS Nestar is participating in Singapore 2025? 2025లో సింగపూర్ లో భారత నౌకాదళం ఐఎన్ఎస్ నెస్టర్ లో పాల్గొంటున్నటువంటి బహుళ జాతి వ్యాయామం ఆ విన్యాసం పేరు ఏమిటి అంటే ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్. ఈ ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ అనేటువంటిది 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి బహుళ జాతి సబ్మెరైన్ రెస్క్యూ విన్యాసం. ఎక్కడ నిర్వహించబడుతోంది ఇది అంటే సింగపూర్ లో నిర్వహించబడడం జరుగుతుంది. భారతదేశం తరపు నుండి భారత నౌకాదళానికి చెందినటువంటి ఐఎన్ఎస్ నిస్తర్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో ఈ విన్యాసంలో 40కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. సో ఈ విన్యాసం అనేటువంటిది 2 దశలలో జరుగుతుంది. ఒకటి హార్బర్ దశ, 2 సముద్ర దశ. సో ఈ హార్బర్ దశలో సబ్మెరైన్ రెస్క్యూ సిస్టమ్స్, వైద్య సదస్సులు, నిపుణుల మార్పులు చర్చలు జరుగుతాయి. అదే విధంగా సముద్ర దశలో అయితే ఐఎన్ఎస్ నిస్తర్ మరియు సబ్మెరైన్ రెస్క్యూ యూనిట్ ఇతర దేశాలతో కలిసి ఎక్కడ అంటే దక్షిణ చైనా సముద్రంలో సంయుక్త రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించడం జరుగుతుంది. సో ఇవి రివిజన్ ఎంసీక్యూస్ లో భాగంగా మిలిటరీ ఎక్సర్సైజ్ కు సంబంధించినవి. నేమ్ ఆఫ్ ద మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ విచ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ రష్యాలో జరగబోయేటువంటి మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ కి భారతదేశం అనేటువంటిది పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేటువంటిది. సో భారతదేశం తరపు నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ పాల్గొంటున్నాయి. దాని పేరు ఏం పేరు అంటే జపాన్ 2025. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే రష్యాలో జరుగుతుంది. విచ్ country is hosting the Talisman Sabri 2025 military exercise and how many nations are participating? తలిస్మాన్ సబ్రీ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరు హోస్ట్ చేశారు అంటే ఆస్ట్రేలియా అనేటువంటిది హోస్ట్ చేసింది. 19 కంట్రీస్ అనేటువంటి పార్టిసిపేట్ చేశాయి ఈ ఎక్సర్సైజ్ లో. ఇది 11th ఎడిషన్. వేర్ వాజ్ ద 12th ఎడిషన్ ఆఫ్ ద శ్రీలంక అండ్ ఇండియన్ నేవల్ ఎక్సర్సైజ్ స్లినెక్స్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే కొలంబో, శ్రీలంకలో జరగడం జరిగింది. ఇది 12th ఎడిషన్ అనమాట. ఎప్పుడు జరిగింది అంటే 14th to 18th ఆగస్ట్ మధ్యలో జరిగింది. విచ్ నేవల్ ఎక్సర్సైజ్ మార్క్స్ ద 32nd ఎడిషన్ ఆఫ్ ఇండియా సింగపూర్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేటువంటిది 32nd ఎడిషన్ జరిగింది. దాని పేరు ఏం పేరు అంటే సింబెక్స్. వేరీస్ మిలిటరీ ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర 2025 బీయింగ్ కండక్టెడ్. బోల్డ్ కురుక్షేత్ర మిలిటరీ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఎక్కడ కండక్ట్ చేశారు అంటే రాజస్థాన్ జోధ్పూర్ లో కండక్ట్ చేయడం జరిగింది. ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. నేమ్ ఆఫ్ ద ఇనాగరల్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఎవరెవరి మధ్య జరిగింది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ మధ్య జరిగింది. దాని పేరు ఏం పేరు అంటే టైగర్ లా. నేమ్ ఆఫ్ ద ఇండియన్ మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ దట్ కంక్లూడెడ్ ఇన్ ఉలాన్ బతూర్. మంగోలియాలో జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరి మధ్య జరిగింది అంటే భారతదేశం మరియు మంగోలియా మధ్య జరిగింది. దాని పేరు ఏంటి అంటే నొమాడిక్ ఎలిఫెంట్. ఎక్కడ జరిగింది అంటే ఉలాన్ బతూర్, మంగోలియా. ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఎడిషన్. ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. విచ్ కంట్రీస్ హోస్టెడ్ ద 19th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్. 19వ ఎడిషన్ అయినటువంటి ఎక్సర్సైజ్ విన్యాసం బ్రైట్ స్టార్ ను ఏ దేశాలు కండక్ట్ చేశాయి, ఆతిథ్యం ఇచ్చాయి అంటే ఈజిప్ట్ మరియు యునైటెడ్ స్టేట్స్. వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద ఇరాన్ యొక్క నావల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది కండక్ట్ చేసింది ఇరాన్ అనేటువంటిది. దాని పేరు ఏం పేరు అంటే సస్టైనబుల్ పవర్ 1404. Who was recently appointed as Nepal's first female prime minister following Gen Z-led protest. Gen Z ఆధ్వర్యంలో జరిగిన నిరసన అనంతరం ఇటీవల నేపాల్ యొక్క మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు అంటే సుశీలా కర్కే గారు నియమితులవ్వడం జరిగింది. సో మనం న్యూస్ లో చదువుకున్నాం కదా, కేపీ ఓలీ గారు రిజైన్ చేశారని. ఆయన రిసిగ్నేషన్ తర్వాత నేపాల్ యొక్క మొట్టమొదటి మహిళా ప్రధానిగా సుశీల్ కార్కి గారు నియమించబడడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఈమె నేపాల్ యొక్క మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారు. సో 1952లో తూర్పు నేపాల్లోని ఒక వ్యవసాయ కుటుంబంలో ఈమె జన్మించారు. సో రివిజన్ ఎంసీక్యూస్ ప్రైమ్ మినిస్టర్స్ కి సంబంధించింది 2025 లో న్యూస్ తో ఉన్నారండి. ఇందులో ఆండ్రీ హోల్నెస్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ ఇన్ సెప్టెంబర్ 2025. అంటే ఈ మంత్ లోనే ఎవరు ఆండ్రీ హోల్నెస్ అనేటువంటి వారు ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. ఏ దేశానికి అంటే జమైకా. సెబాస్టియన్ ల్యూకాన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ. సెబాస్టియన్ ల్యూకాన్ అనేటువంటి వారు ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. ఏ దేశానికి అంటే ఫ్రాన్స్ దేశానికి. అదే యూకే ప్రైమ్ మినిస్టర్ అయితే కీర్ స్టార్మర్. మయన్మార్ ప్రైమ్ మినిస్టర్ అయితే యూ న్యూ సా. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయితే బెంజమిన్ నెతన్యాహు. శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ అయితే అమర్ హరిని.
అమరసర్య మారిషస్ ప్రైమ్ మినిస్టర్ అయితే నవీన్ రామ్ గులాం. యూకే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయితే డేవిడ్ లామీ. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయితే మొహమ్మద్ యూనస్, హూ వాజ్ ఎలక్టెడ్ యాజ్ థాయిలాండ్ యొక్క 32nd ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఎన్నికయ్యారు అంటే అనుదిన్ చంద్ విరాకుల్. యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ అయితే యూలియా సివ్రిడెంకో. లుథియానా ప్రైమ్ మినిస్టర్ ఎవరుగా ఎన్నికయ్యారంటే ఇంగా రుగినియాన్. విచ్ స్ట్రాటజిక్ లొకేషన్ is India establishing a satellite tracking station near in collaboration with Mauritius. తో కలిసి భారతదేశం ఉపగ్రహ ట్రాకింగ్ స్టేషన్ ను స్థాపిస్తున్న వ్యూహాత్మక ప్రదేశం ఏంటి? దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చదువుకుంటున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ ని పేరు కాబట్టి అది ఈ శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ అనేటువంటిది మనం ఎక్కడ నిర్మించబోతున్నాము అంటే డియోగో గార్సియాలో నిర్మించబోతున్నాం. ఎవరి సహాయంతో అంటే మారిషస్ దేశం సహాయంతో. ఇది ఒక ఉపగ్రహ ట్రాకింగ్ స్టేషన్. సో ఈ స్టేషన్ ను స్థాపించేందుకు ఎవరి దేశాల మధ్య ఇటీవల ఒప్పందం జరిగింది అని ఎగ్జామ్ లో కనుక అడిగినట్లయితే భారతదేశం మరియు మారిషస్. సో ఇది భారతదేశం యొక్క భారత మహాసముద్రం అంటే ఇండియన్ ఓషన్ లో వ్యూహాత్మక స్థితిని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా చైనా నౌకాదళ కార్యక్రమాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఒప్పందం అనేటువంటిది జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా అంతరిక్ష పరిశోధనలో సహకారం మరియు మారిషస్ కు భారతదేశం అనేటువంటిది 680 మిలియన్ విలువ కలిగినటువంటి ప్యాకేజీని కూడా అనౌన్స్ చేసింది. ఇది ముఖ్యంగా మౌలిక సదుపాయాలు మరియు సముద్ర భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ ఒప్పందం అనేటువంటిది చాకోస్ దీవులపై మారిషస్ యొక్క సార్వభౌమాధికారంను పునరుద్ఘాటిస్తుంది. ఇది భారతదేశం యొక్క ఏ విధానంలో భాగంగా అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మరియు విజన్ మహాసాగర్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. Which state hosts the Hathi Chili Festival to promote its GI tagged local crop known for unique aroma and flavor? అద్వితీయ సుగంధం ప్రత్యేకమైన వాసన మరియు రుచితో ప్రసిద్ధి చెందిన జిఐ ట్యాగ్ పొందిన స్థానిక పంటను ప్రోత్సహించేందుకు హతి మిరపకాయల పండుగను ఏ రాష్ట్రం నిర్వహించింది అని ఎగ్జామ్ లో అడిగితే మణిపూర్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఇది ఒక చిల్లీ ఫెస్టివల్ ఎక్కడ మణిపూర్ లో అంటే ఉఖ్రుల్ జిల్లాలో ప్రారంభించింది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 14న. ఈ పంట అనేటువంటిది ఈ హాతీ పంట అనేటువంటిది ఆల్రెడీ జిఐ ట్యాగ్ పొందింది. సో ఇది ఒక హాతీ మిరప పంట. ఈ పంటను ప్రోత్సహించేందుకే ఈ ఫెస్టివల్ అనేటువంటి దానిని మణిపూర్ రాష్ట్రం అనేటువంటిది కండక్ట్ చేయబడింది. ఈ మిరపకాయలు ప్రత్యేకమైనటువంటి సుగంధం మరియు రుచితో ప్రసిద్ధి చెందాయి. ఈ ఉత్సవం అనేటువంటి ప్రాంతీయ వ్యవసాయ వారసత్వాన్ని జరుపుకుంటూ రైతులకు ఆర్థిక అవకాశాలను కల్పించేందుకు పైర్ సెలర్ మీట్ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఏక్ పేడ్ మాకేనా అనే కార్యక్రమం కింద వృక్షారోపణ డ్రైవ్ను నిర్వహిస్తోంది. జిఐ ట్యాగ్ ద్వారా హాతీ మిరపకాయల ప్రత్యేకతను రక్షించడంతో పాటు ప్రాంతీయ స్థిరమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇక్కడ జస్ట్ మీరు ఇంపార్టెంట్ ఏంటి అంటే హాతీ చిల్లీ ఫెస్టివల్ అనేటువంటి ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారు అంటే మణిపూర్ రాష్ట్రంలో. రివిజన్ ఎంసీక్యూస్ ఫెస్టివల్స్ అనేటువంటివి న్యూస్ ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద ట్రెడిషనల్ సోషియో రిలీజియస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ద తివా ట్రైబ్ ఆఫ్ అస్సాం టు ప్రే ఫర్ ది గాడ్ రబీ హార్వెస్ట్. సో రబీ హార్వెస్ట్ కు అనుగుణంగా తివా ట్రైబ్ అనేటువంటిది ఇటీవల ఒక ఫెస్టివల్ ని నిర్వహించింది. ఈ తివా ట్రైబ్ అనేటువంటిది దేనికి ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వారు. దాని పేరు ఏంటి అంటే లఖోంగ్ పూజా. అస్సాంలో ఏ ఫెస్టివల్ ఇంపార్టెంట్ అండి? అంబుబాజీ ఫెస్టివల్ మరియు పొగాలి బిహు ఫెస్టివల్ అనేటువంటిది ఇంపార్టెంట్. మిజోరాంలో అయితే చెప్ చెర్కుట్ ఫెస్టివల్ అనేటువంటిది ఇంపార్టెంట్. అదే నాగాలాండ్ లో అయితే హార్న్బిల్ ఫెస్టివల్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఒడిస్సాలో అయితే గుమారా రథయాత్ర, నుఖాయ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మహారాష్ట్రలో అయితే లవని నకాట హోలీ గణేశోత్సవాన్ని మహారాష్ట్ర మొన్న రాష్ట్ర పండుగగా కూడా అనౌన్స్ చేసింది. ఇంకా గుడిపడ్వా. వెస్ట్ బెంగాల్ లో అయితే దుర్గా పూజ, బీహార్ లో అయితే ఛత్ పూజ, రాజస్థాన్ లో అయితే గౌరీ ఫెస్టివల్, ఘూమర్. అదే సమ్మర్ ఫెస్టివల్ అనేటువంటిది లదాఖ్ లో ఫేమస్. విచ్ ట్రైబల్ ఫెస్టివల్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ లో ఉంది? ఏ ఫెస్టివల్ అంటే
కర్మ్ పూజ, దీన్ని ఈ ఫెస్టివల్ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ వారు విషెస్ ను తెలియజేయడం జరిగింది ట్రైబల్స్ కు. ఆ ట్రైబల్స్ అనేటి వారు గిరిజనులు అనేటువంటి వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం అంటే ఈ రాష్ట్రాలకు చెందినటువంటి గిరిజనులు ఈ కర్మ పూజ అనేటువంటి ఫెస్టివల్ ని నిర్వహించడం జరిగింది. Who has been reappointed as Executive Director of UN Women for a second term in 2025. 2025లో యునైటెడ్ నేషన్స్ ఉమెన్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రెండవసారి ఎవరు నియమితులయ్యారు అంటే సీమా బహుజ్ గారు యుఎన్ ఉమెన్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సెకండ్ టైం నియమించడం జరిగింది. ఎవరి ద్వారా నియమించబడ్డారు అంటే యుఎన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆంటోనియో గుటెరస్ ద్వారా నియమితులయ్యారు. ఈమె లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత కోసం చేసినటువంటి పోరాటం అనేటువంటిది ప్రసిద్ధి జరిగింది. సో ఈమె రెండవ పదవీ కాలంలో యుఎన్ ఉమెన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఇప్పుడు చెప్పవరకు అంటే 2026 నుండి 2029 అమలు చేయాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అంటే ఈ ప్లాన్ ఈమె టర్మ్ లో అమలు చేస్తారు. యుఎన్ కి సంబంధించినటువంటి ఏ న్యూస్ అయినా ఇంపార్టెంట్ అండి, కాబట్టి ఈమె పేరు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. సీమా బకోస్ యుఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో రివిజన్ ఎంసీక్యూస్ ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్ కి సంబంధించినవి 2025 కి సంబంధించినవి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నాసాస్ అసోసియేట్ అడ్మినిస్ట్రేషన్ లెడ్ టు మూన్ అండ్ మార్స్ మిషన్. నాసా యొక్క మూన్ మిషన్ పేరు ఏంటి అంటే ఆర్టిమిస్ కదా. సో ఆ మూన్ మరియు మార్స్ మిషన్స్ ను లీడ్ చేయడానికి ఈ సంస్థ అంటే నాసా యొక్క మూన్స్ మరియు మార్స్ మిషన్ ను లీడ్ చేయడానికి ఇటీవల ఎవరు అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ గా నియమితులయ్యారు అంటే అమిత్ క్షత్రియ. ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ బిమ్స్టెక్ యొక్క ఫస్ట్ ఇండియన్ గా ఎవరు నియమించబడ్డారు అంటే ఇందిరా మణి పాండే. ప్రెసిడెంట్ ఆఫ్ 18th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 18th సెషన్ కి ఎవరు నియమించబడ్డారు ప్రెసిడెంట్ గా అంటే అన్నలేనా బేబాక్. సబీన్ ఖాన్ అపాయింటెడ్ యాజ్ న్యూ సిఇఓ ఆఫ్ విచ్ కంపెనీ. సబీన్ ఖాన్ అనేటువంటి వారు న్యూ సిఇఓగా ఎవరు కంపెనీకి అపాయింట్ అయ్యబడ్డారు అంటే యాపిల్ కంపెనీకి. హూ ఈస్ అపాయింటెడ్ యాజ్ హెడ్ ఆఫ్ యూనిసెఫ్ గా ఎవరు నియమించబడ్డారు అంటే క్యాథరిన్ రసెల్. హూ హ్యాస్ బీన్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సిఇఓగా ఎవరు నియమించబడ్డారు దేనికి అంటే జాకా ల్యాండన్ రోవర్ కి ఫస్ట్ సిఇఓగా ఎవరు నియమించబడ్డారు అంటే పిబి బాలాజీ. Who has been recently appointed as the new CEO of International Cricket Council కు న్యూ సిఇఓగా ఎవరు అపాయింట్ చేయబడ్డారు అంటే సంజోగ్ గుప్తా. Who was appointed as the executive director of the International Monetary Fund కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమించబడ్డారు అంటే ఉర్జిత్ పటేల్. ఫస్ట్ ఫిమేల్ ఆస్ట్రోనామర్ రాయల్ అపాయింటెడ్ ఇన్ బ్రిటన్ గా ఎవరు అపాయింట్ చేయబడ్డారు అంటే మైకేల్ డోహర్టీ. Who won the 2025 ఫైడ్ గ్రాండ్ స్విస్ మరియు అండ్ ఉమెన్ గ్రాండ్ స్విస్ టోర్నమెంట్స్ హెల్డ్ ఇన్ సమర్కండ్ ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన 2025 చెస్ కి సంబంధించిందండి ఫైడ్ గ్రాండ్ స్విస్ మరియు మహిళల గ్రాండ్ స్విస్ టోర్నమెంట్లలో విజేతలుగా ఎవరు నిలిచారు అంటే అనీష్ గిరి మరియు వైశాలి రమేష్ బాబు విజేతలుగా నిలవడం జరిగింది. ఈ ఈవెంట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగింది. ఈ టోర్నమెంట్స్ పేరు ఏమిటి అంటే ఫైడ్ గ్రాండ్ స్విస్ మరియు మహిళల గ్రాండ్ స్విస్. ఎవరు విజేతలుగా నిలిచారు అంటే అనీష్ గిరి మరియు వైశాలి రమేష్ బాబు. ఈ విజయం అనేటువంటిది ఈ విజయం సాధించి 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో డైరెక్ట్ గా వీరు స్థానాన్ని సంపాదించడం జరిగింది. ఇక్కడ జస్ట్ వీరి పేరు అనేటువంటిది ఇంపార్టెంట్ అని అది రెండు పేర్లు అనేటువంటి గుర్తుపెట్టుకోండి, అనీష్ గిరి మరియు వైశాలి రమేష్ బాబు. What is the name of the newly commissioned Indian Navy base in Gurugram, Haryana in September 2025? 2025 సెప్టెంబర్ లో హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ లో భారత నౌకాదళం ప్రారంభించిన కొత్త నౌకా స్థావరం పేరు ఏమిటి అంటే ఐఎన్ఎస్ ఆరావళి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే మనం ఏమనుకుంటాం ఐఎన్ఎస్ ఆరావళి అంటే ఒక షిప్ అని అనుకుంటాం కదా. యాక్చువల్ గా ఇది షిప్ కాదు, ఇది ఒక నౌకా స్థావరం. ఎక్కడ ప్రారంభించబడింది అంటే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే భారత నౌకాదళం దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి నౌకాదళ చీఫ్ అధ్యక్షత వహించడం జరిగింది. ఆరావళి పర్వత శ్రేణి పేరుతో ఈ స్థావరం అనేటువంటిది స్థాపించారు.
బడింది. దీని యొక్క నినాదం ఏంటి అంటే సహకారంతో సముద్ర భద్రత. ఈ ఐఎన్ఎస్ అరావళి అనేటువంటిది ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్ సెంటర్ మరియు ఇన్ఫర్మేషన్ ఫ్యూషన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజన్ కు మద్దతును ఇస్తుంది. ఇది భారతదేశం యొక్క విజన్ మహాసాగర్ కింద సముద్ర భద్రత సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. సో ఐఎన్ఎస్ అరావళి అనేటువంటి ఒక నౌకా స్థావరం పేరు ఎక్కడ ఉంది అంటే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో ఉంది. సో ఇది కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ కి వన్ లైనర్ ఎంసీక్యూస్ అండి ఇవి. ఆన్ సెప్టెంబర్ 14, 2025, యూనియన్ మినిస్టర్ అమిత్ షా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ inaugurated the Veer Savarkar Sports Complex worth 825 crores at Naranpura in Ahmedabad. సెప్టెంబర్ 14న యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఇనాగరేట్ చేశారు. దేన్ని అంటే వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను. ఇది ఎంత విలువ చేస్తుందంటే 825 crores అనమాట. ఎక్కడ అంటే నరన్పుర ఇన్ అహ్మదాబాద్ లో దీనిని ప్రారంభించడం జరిగింది, ఇనాగరేట్ చేయడం జరిగింది. ద మినిస్ట్రీ ఆఫ్ ఎగ్జామ్ లో అడగచ్చండి, ఇటీవల ఎవరు వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ప్రారంభించారు అంటే అమిత్ షా ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా అమిత్ షా గారు ఇటీవల వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఎక్కడ ప్రారంభించారు అంటే అహ్మదాబాద్, గుజరాత్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ విల్ అలొకేట్ ద ఫస్ట్ 15 minutes of online reserve ticket booking on the IRCTC website and app exclusively to Aadhaar authenticated users IDs from October 1st, 2025 to curb fraudulent bookings by touts using the fake IDs. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అనేటువంటిది మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఫస్ట్ 15 minutes అనేటువంటిది ఐఆర్సిటిసి బుకింగ్స్ లో వెబ్సైట్ లో కానీ యాప్ లో కానీ ఎవరికి రిజర్వ్ చేస్తారు అంటే ఆధార్ అథెంటికేటెడ్ యూజర్స్ కి మాత్రమే రిజర్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు బుకింగ్ అనేటువంటిది ఫస్ట్ చేసుకోవచ్చు ఎవరైతే ఆధార్ లో రిజిస్టర్ అయి ఉంటారు. ఎందుకంటే ఫేక్ ఐడీస్ ద్వారా బుకింగ్స్ అనేటువంటిది జరుగుతున్నాయి కాబట్టి వాటిని నిరోధించడానికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనేటువంటి వారు ఈ డిసిషన్ ని తీసుకోవడం జరిగింది. ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డ్రాప్ టు 5.1 ఇన్ ఆగస్ట్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఆగస్ట్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే నిరుద్యోగిత రేటు, భారతదేశపు నిరుద్యోగిత రేటు అనేటువంటిది ఎందుకు తగ్గింది అంటే 5.1% కి తగ్గింది. ఎప్పుడు అంటే ఆగస్ట్ మంత్ లో. అదే జూన్ మంత్ లో ఎంత ఉంది అంటే 5.6% ఉంది. అదే జూలై మంత్ లో ఎంత ఉంది అంటే 5.2% లో ఉంది. ఎవరి ప్రకారం అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో ఇక్కడ మీరు ఒక నోట్స్ రాసుకుంటారు కదా A4 షీట్స్ లో, అందులో రాసుకోండి. సో 5.1% ఇన్ ఆగస్ట్ అని, 5.6% ఇన్ జూన్ అని, 5.2% ఇన్ జూలై అని. ఎవరి ప్రకారం అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ కి ఒక షార్ట్ నోట్స్ ని రాయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈజీగా మనం రివైజ్ చేసుకోగలుగుతాం. Apollo Tyres has become the new lead sponsor of the Indian cricket team after winning 579 crores bid in a BCCI auction. సో ఇటీవల BCCI ఆప్షన్ ను నిర్వహించింది స్పాన్సర్షిప్ కోసం. ఎవరికి అంటే ఇండియన్ క్రికెట్ టీమ్ కి. స్పాన్సర్షిప్ ను ఎవరు గెలిచారు అంటే అపోలో టైర్స్ అనేటువంటిది స్పాన్సర్షిప్ ను గెలవడం జరిగింది. ఎన్ని కోట్లతో అంటే 579 కోట్లతో. ఎవరిని ఓడించారు అంటే కెన్వా మరియు జేకే సిమెంట్స్ ని. భారత్ ఫోర్జ్ చైర్మన్ మరియు MD Baba Kalyani was honored with the prestigious ASME Holy Medal, recognizing his outstanding engineering innovation with significant public benefit. సో ఇటీవల ఎవరు అంటే భారత్ ఫోర్జ్ చైర్మన్ మరియు MD అయినటువంటి బాబా కళ్యాణి గారికి ఒక అవార్డు వచ్చింది. అవార్డు పేరు ఏంటి అంటే ప్రెస్టీజియస్ ASME Holy Medal. ఎందుకు వచ్చింది అంటే ఆయన చేసినటువంటి కృషికి గాను. ఏ డిపార్ట్మెంట్ లో అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో. ఈ అవార్డును మొదట ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1924 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ విభాగంలో అంటే ఇంజనీరింగ్ అచీవ్మెంట్స్ విభాగంలో. ఇండియా హ్యాస్ సైన్డ్ MOU విత్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. భారతదేశం అనేటువంటిది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తో ఒక MOU ను సైన్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే భారతదేశం యొక్క యువతకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ను ఇంక్రీజ్ చేయడానికి, భారతదేశం యొక్క యువతకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ను కల్పించడానికి. వరల్డ్ ఓజోన్ డే 2025 అఫీషియల్లీ నౌన్ యాజ్ ద ఇంటర్నేషనల్ లేబర్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్
సెప్టెంబర్ 16. సో యాక్చువల్గా వరల్డ్ ఓజోన్ డే అనేటువంటిది మనం ఇంకా దాన్ని ఇంకా ఏమంటామంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఓజోన్ డే అంటాం కదా. సో ఈ వరల్డ్ ఓజోన్ డే ని మనం ఎప్పుడు జరుపుకున్నామంటే సెప్టెంబర్ 16th జరుపుకున్నాము. ఎందుకంటే అవేర్నెస్ అనేది కల్పించడానికి, ఓజోన్ లేయర్ యొక్క అవేర్నెస్ ను కల్పించడానికి. అదే విధంగా ఇక్కడ థీమ్ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ అండి, ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే వియన్నా కన్వెన్షన్. ఎగ్జామ్ లో గనక వియన్నా కన్వెన్షన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఓజోన్ లేయర్ కి సంబంధించింది. ఇది రివిజన్ క్వశ్చన్స్. భారతదేశ ఆర్థిక పరివర్తనలో లేదా ఆర్థిక రూపాంతరణలో కీలక పాత్ర పోషించినందుకు పివి నరసింహారావు స్మారక ఆర్థిక శాస్త్ర పురస్కారం ఎవరికి లభించింది అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి లభించింది. సెప్టెంబర్ 2025లో అస్సాంలో కొత్తగా కనుగొనబడిన వంగిన బొటనవేలు గల గెక్కో జాతికి రాష్ట్ర అటవీ శాఖ గౌరవార్థం పేరు పెట్టారు అంటే సైట్ డాక్టిలస్ వన రక్షక. 2025 సెప్టెంబర్ 10న భారత నౌకాదళంలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ త్రిమాణ వైమానిక నిఘా రైడార్ లేదా త్రిమితీయ వాయు నిఘా రేడార్ గా ఏ రేడార్ వ్యవస్థను ప్రవేశపెట్టారు అంటే లాన్సా ఎన్. 2025 సెప్టెంబర్ లో ఐసిఆర్ఏ లిమిటెడ్ ప్రకారం భారతదేశపు ఫినాన్షియల్ ఇయర్ 2026 జిడిపి వృద్ధి అంచనా ఎంతగా సవరించబడింది అంటే 6.5%. 2025 సెప్టెంబర్ లో ఐఐటి మద్రాస్ మరియు గైడెన్స్ తమిళనాడు సంయుక్తంగా ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్ర స్థాయి స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ డాష్ బోర్డ్ ప్రచారానికి గల పేరు ఏమిటి అంటే ఇన్నోవేషన్ TNR, ఇన్నోవేషన్ తమిళనాడు. సెప్టెంబర్ 2025లో గర్ల్స్ స్వదేశీ ప్రచారానికి అనుగుణంగా క్రీడాశాస్త్రం, సాంకేతికత మరియు స్వదేశీ ఆవిష్కరణను అభివృద్ధి చేయడానికి ఎలాంటి రెండు సంస్థలు ఒప్పందం MOUs కుదుర్చుకున్నాయి అంటే NCSSR మరియు IIT ఢిల్లీ. రెడ్ ఐవీ మొక్కను ఉపయోగించి గాయంను నయం చేసేటువంటి ప్యాడ్ ను ఏ భారతీయ పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది అంటే జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెప్టెంబర్ 2025 ముంబై నుండి ప్రారంభించబడిన ప్రపంచంలోని మొట్టమొదట ట్రై సర్వీస్ పూర్తి మహిళల ప్రదక్షిణ సేలింగ్ యాత్ర పేరు ఏమిటి అంటే సముద్ర ప్రదక్షిణ. 2025 సెప్టెంబర్ లో భారత నౌకాదళానికి అప్పగించబడిన రెండవ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ పేరు ఏమిటి అంటే ఆండ్రోత్. సో స్టాండర్డ్ జీకేలో భాగంగా మనం ప్రతి కరెంట్ అఫైర్స్ ఒక రాష్ట్రం యొక్క నేషనల్ పార్క్ ని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనం ఇవాళ మహారాష్ట్ర యొక్క నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. బోర్ టైగర్ రిజర్వ్, అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇక్కడ మేజర్ ఫానా అంటే ఇక్కడ ఏ జంతువులకి ఫేమస్ ఈ టైగర్ రిజర్వ్ ఆర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే బెంగాల్ టైగర్, ఇండియన్ leopard, Indian bison, blue bull, cheetal, barking deer, mouse deer. మేల్ ఘాట్ టైగర్ రిజర్వ్ ఆర్ గూగా మల్ నేషనల్ పార్క్ అనేటువంటి మేజర్ ఫానా ఏంటి ఇక్కడ అంటే టైగర్, లియోపార్డ్, స్లాత్ బియర్, చౌసింగా, గార్, పార్కింగ్ డియర్, నీల్ గార్, రేసెస్ మంకీ. నవేగా నేషనల్ పార్క్ లో మేజర్ ఫానా ఏంటి, జంతువులు ఏంటి అక్కడ ఫేమస్ అంటే టైగర్, లియోపార్డ్, ఇండియన్ గార్, స్లాత్ బియర్, కామన్ గైండ్, ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు స్మాల్ ఇండియన్ సివెట్. జవహర్లాల్ నెహ్రూ పెంచ్ నేషనల్ పార్క్ ఆర్ టైగర్ రిజర్వ్ ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే రాయల్ బెంగాల్ టైగర్, లియోపార్డ్, స్లాత్ బియర్, గార్, ఫోర్ హార్న్ యాంటలోప్. చందోలి నేషనల్ పార్క్, సహయాలి టైగర్ రిజర్వ్ ఆర్ ఓనియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే టైగర్, లియోపార్డ్, గార్, స్లాత్ బియర్, గెయింట్ స్క్వైరల్, పార్కింగ్ డియర్, సాంబార్, మౌస్ డియర్, బ్లాక్ బక్. సంజయ్ గాంధీ ఆర్ బోర్ విల్లీ నేషనల్ పార్క్ ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అంటే ముంబైలోనే ఉంది అండి. ఇక్కడ ఫేమస్ బోర్లు ఏంటి అంటే కన్హేరి బోర్లు అనేటువంటివి ఈ పార్క్ లోపల ఉన్నాయి. ఒకప్పుడు బుద్ధిస్ట్ సెంటర్ గా ఇవి పేరు పొందాయి. ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే జంతువులు ఏంటి అంటే చీతల్, రీసెస్ మకావ్, ఇండియన్ ముంజాంటిక్, ఏషియన్ పామ్ సివెట్, మౌస్ డియర్, ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్, లియోపార్డ్. తడోబా అంధారీ టైగర్ రిజర్వ్ ఆ తడోబా నేషనల్ పార్క్ ఆర్ అంధేరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది మహారాష్ట్ర యొక్క ఓల్డెస్ట్ మరియు లార్జెస్ట్ నేషనల్ పార్క్. ఇక్కడ ఎరాయి రిజర్వాయర్ అనేటువంటిది ఉంది. ఇది మొగ్గర్ క్రొకడైల్స్ కి ఫేమస్. ఇక్కడ ఫానా ఏంటి, మేజర్ ఫానా జంతువులు ఏమి యూజ్ చేస్తారు ఇక్కడ అంటే టైగర్, గార్, నీల్గాయ్, ఢోల్, స్మాల్ ఇండియన్ సివెట్.
Wildlife sanctuaries of Maharashtra: Amba Barwa Wildlife Sanctuary, Andhari Wildlife Sanctuary, Aner Dam Wildlife Sanctuary, Bam Ragar Wildlife Sanctuary, Bhim Shankar Wildlife Sanctuary, Chaprala Wildlife Sanctuary, Delgaon Rehri Wildlife Sanctuary, Dhanyaganga Wildlife Sanctuary, New Madhop Bird Wildlife Sanctuary, Gautala Atramaghat Wildlife Sanctuary, కోజారి వైల్డ్ లైఫ్ సాంక్చురీ, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. దీని ఇంకా ఏమంటారు అంటే జవహర్లాల్ నెహ్రూ బస్టర్డ్ సాంక్చురీ అని కూడా అంటారు. ఇక్కడ గ్రేట్ ఇండియన్ బస్టర్స్ ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇసాపూర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, జైక్వాడి వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కల్సిబాయ్ హరిశ్చంద్ర ఘాట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా సార్లు ఎగ్జామ్ లో కూడా అడిగారు దీన్ని, కాబట్టి గుర్తుపెట్టుకోండి. కల్సిబాయ్ హరిశ్చంద్ర ఘాట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. కర్నాలా ఫోల్డ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కరంజా సుహల్ బ్లాక్ బక్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రిజర్వ్ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు బ్లాక్ బక్స్ ని. కటేపూర్ణ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే 4 హార్న్డ్ యాంటోలోప్ మరియు బార్సింగా డేర్ వాకింగ్ డేర్. వైల్డ్ లైఫ్ ఇంకా ఉన్నాయన్నమాట. వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఆఫ్ మహారాష్ట్ర: కోలా మార్కా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కోన్యా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, లోనార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది ఒక రామ్సార్ సైట్ కూడా. ఇది ఒక మెటీరియల్ ఇంపాక్ట్ ద్వారా ఏర్పడడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. మల్వన్ మెరైర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, మాన్ సింగోదియో వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ముక్తాయ్ భవానీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, నదూర్ మధామేశ్వర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది ఒక రామ్సార్ సైట్ కూడా, మహారాష్ట్ర యొక్క ఫస్ట్ రామ్సార్ సైట్ ఇది. నర్ నాలా బర్డ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, పెన్ గంగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇంపార్టెంట్ ఇది. ఫన్స్ సాడ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, రాధానగరి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇక్కడ ఫ్లాగ్షిప్ స్పీసీస్ ఏముంటాయంటే ఇండియన్ బైసన్ ఆర్ గార్. సగారేశ్వర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఇది ఒక మ్యాన్ మేడ్ ఫారెస్ట్. సుధాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, థానే క్రీక్ ఫ్లమింగో వైల్డ్ లైఫ్ సాంక్చురీ, తిపేశ్వర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఉమ్రెట్ ఖార్గ్లా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. అదర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఆఫ్ మహారాష్ట్ర ఇంకా ఏమున్నాయంటే కోకా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఎదిసి రామ్లింగ్ ఘాట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, మయూరేశ్వర్ స్తూప్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, నేకాన్ పీకాక్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, తామ్హిని వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కన్సా లేక్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, తుంగేశ్వర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, వన్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, యావల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. రామ్సార్ సైట్ ఆఫ్ మహారాష్ట్ర ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఒకటి వచ్చి లోడార్ లేక్, సెకండ్ వచ్చి నందూర్ మదమేశ్వర్, థర్డ్ వచ్చేసి థానే క్రీక్. ఇవండి వాళ్ళ కరెంట్ అఫైర్స్ మరియు జీకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.